దీనికి లేదు. ఇప్పుడు ఆడ డోర్ ఊడిపోయింది. అది ఎంత చిన్న మేకులు పెట్టిరు దానికి. ఆ చిన్న మేకులు పెట్టి ఎట్లా ఉందో మొత్తం ఆ గలీజేనా మామూలుగా చేయాలి బాత్రూమ్ లో. ఆయన నాకు బొరక తీసుకొచ్చి నాకు పార తీసుకురాండి ఇక్కడికి, నేనేం పెడితే చూడండి. ఇది అంటే ఇది ఏం లేదు, సందు ఉంది కదా పగిలింది. ఇగో సందు దానికి అంటాలి కదా సార్. మీ పద్ధతి ఏంటి? మీరు కాదు సార్, కాదు సార్, మరి రానప్పుడు మరి మీరు సెలవు పెట్టుకోండి. మరి సార్ని ఇక్కడ అక్కడ చూసుకోమంటే ఎట్లా? మరి ఇప్పుడు మీకు ఒకటే మేమేం అడుగుతలేము సార్. ఒక్క నిమిషం సార్, మేము చెప్పేది వినండి. మీరు ఇప్పుడు అవసరం ఉండి సెలవు పెట్టుకున్నారు అంతేనా? మీరు సెలవు పెట్టుకున్నారు అంతే కదా మీ బడికి. మరి ఇప్పుడు ఈసారి నాడికి పోయి చూసుకోమనే మాట మళ్ళీ అదెందుకు చెప్తారు? మరి మీరు సెలవు పెట్టుకున్నాక ఈసారి అక్కడికి పోవాల్సిన అవసరం లేదుగా. మీరేం చేయమని చెప్తా. ఇప్పుడు మిమ్మల్ని ఏమి ఇంకో మనిషిని మరి ఏం చేద్దామంటారు? ఇప్పుడు మీరు అవసరానికి వైద్యానికి పోయారు, ఎటో పోయారు. అరే కాదు సార్, మీరు వినరా? ఇక మేము చెప్పేది వినరా? మాకేం తెలుసు సార్, మేము అవి వ్యవసాయం చేసుకొని బతికేవాళ్ళం. మీరు ఉద్యోగాలు తీసుకుంటే వాళ్ళు, మీరు చదువుకున్న వాళ్ళు కదా సార్. మీకు ఉద్యోగాలు ఇచ్చింది జీతం తీసుకొని పిల్లలకు బడి చెప్పమని తోలేదు సార్. ఏం మాట్లాడుతున్నారు? ఏం అసలు మీరు మాట్లాడదేమన్న పద్ధతిగా మాకేం అనిపిస్తలే. సార్ నమస్కారం సార్. సరే సార్, నేను భిక్షపతిని సార్, రామచంద్రాపురం. ఇప్పుడు వీళ్ళు నారాయణపురంలో సెలవు పెట్టుకుంటా సార్. ఆ సారు సెలవు పెట్టుకున్నారు. ఇప్పుడు నారాయణపురంలో సెలవు పెట్టాడు ఆ సారు. మీరా? అది మొత్తం తాళం వేసి ఉందట. తాళం వేసి ఉంది కదా అని వీళ్ళు మన రాజస్థాన్ వీళ్ళు విలేకరులు వచ్చి చూస్తే ఇక్కడికి ఫోన్ చేస్తే, సార్ నేను డ్యూటీలు ఉన్న అక్కడికి, నేను ఇక్కడ వేరే సార్ ఉన్నారని చెప్పి అక్కడికి పోయిందట. ఆడికి పోయినాక సర్లే మరి ఏంటి అక్కడి నుంచి అంటే నన్ను చూసుకోమన్నా సార్ ఏదే పోయిందని చెప్పి అన్నట. అయితే మరి మీ బడి నడుస్తున్నట్టే మా బడిలో బాలాజీ సార్ ఉందని చెప్పిండట. వాళ్ళు అది చూసుకొని ఇక్కడికి వచ్చి రామచంద్రపురం వస్తే ఇక్కడ రామచంద్రపురంలో ఎవరు లేరు. ఇప్పుడు బాలాజీ సార్ 2 రోజుల నుంచి సెలవు పెట్టారు, ఎవరు లేరు. ఆయన లేడని ఈ సారు నేను మధ్యాహ్నం పూట ఇక్కడికి ఏదో రిపోర్ట్ రాసుకోవడానికి వచ్చినా అని చెప్పిండట. అక్కడ చూసుకోమని అని చెప్పిండని ఒకసారి ఏమో ఇక్కడి నుంచి నన్ను ఆడ చూసుకోమని ఇట్లా చెప్తుండ్రు. ఇప్పుడు ఈడ సార్ లేరు, ఆడికిడికి ఒక్కరినే చూసుకోమని చెప్పినా. ఇప్పుడు ఆ సార్ సమయ సార్ అంటారు, నారాయణపురం సారు. అసలు మీరు ఏం మాట్లాడతాను సార్? అసలు ఒకరోజు అడ్జస్ట్మెంట్ చేసుకోరా? ఎట్లా మాట్లాడతాను నువ్వు అని అంటాడు ఆయన గారు నన్ను. అంటే మరి ఈ సారు ఇప్పుడు ఇక్కడ సార్ ఉంటే అక్కడికి ఒకరు పోతారు, తప్పులేదు. కానీ ఇక్కడ ఎవరు లేరు, అక్కడికి ఇక్కడికి పోమని అంటే ఇప్పుడు ఎవరిని పిల్లల్ని ఇబ్బంది పెట్టుడు. పేరెంట్స్ చేనుల కాడికి పోతారు, వాళ్ళకి అన్నం ఏంది, బడి పిల్లలు ఏడు పోవాలి, ఎవరు లేరు. ఇప్పుడు రామచంద్రపురంలో వీళ్ళు వచ్చినప్పుడు ఎవరు లేరు. ఇప్పుడు సీఎం సార్ మళ్ళీ ఇక్కడికి వచ్చిండు. ఒక గంట సేపు చూసుకోండి సార్ అని, అడ్జస్ట్మెంట్ చేసుకోండి సార్ అని చెప్పినాడు. మరి వీళ్ళు ఇట్లా పంచుకుంటారు ఇక్కడ జీతాలు, మరి జీతాలు తీసుకోండి.
రాలే కానీ కూర్చోబెట్టి ఇక్కడే ఉన్నాడు మాట్లాడాను సార్ అది ఆయన లీవ్ పెట్టి కాంప్లెక్స్ హెడ్ మాస్టర్కి లెటర్ పెట్టాడంట సార్ మన సమ్మయ్య సారు. అదే అట్లా చేయకుండా ఇక సమ్మయ్య సార్ అన్నాడు కదా, మీరు అటు ఓటర్కి పోతారు కదా, అట్లా కొంచెం ఈ పిల్లల్ని కూర్చోబెట్టి వచ్చేయండి సార్ అంటే నేను వెళ్ళాను సార్. అట్లా ఏమో సార్ అది మనకు సంబంధం లేదు కానీ బాలాజీ సార్ మాత్రం 2 days లీవ్ పెట్టాడు సార్. సార్ రామచంద్రాపురం సార్. అక్కడికి 1 గంట పోయి అట్లా కూర్చోబెట్టి కొంచెం చూసిరండి అంటే అట్లా పోయాను సార్. అక్కడ పక్కన కర్ణయ్య సార్ కూడా చెప్పాడు ఇట్లా మరి ఆడ సార్ చూడటం సాధ్యం కాదు సార్. కానీ అట్లా అటు వాటర్కి పోయినప్పుడు అట్లా చెప్పిరండి సార్, అట్లా కూర్చోబెట్టండి అంటే చెప్పాను సార్ పోయి అక్కడికి. రామచంద్రాపురమే సార్. ఆడ 1 గంట అట్లా పోయి రండి సార్ అంటే పోయాను సార్. ఆయన 2 days నుండి సీఎల్ సార్. ఆయన అదే సార్ నేను చెప్పాను, చెప్తేనే అట్లా పోయినప్పుడు కూర్చోబెట్టమని చెప్పాను సార్. లేదు అట్లా చెప్పమ్మా, నీ పేరేం పేరమ్మా? గౌతమ్. ఏ క్లాస్ అమ్మా? 5th క్లాస్. ఏ ఊరు? మీ ఊరు పేరు ఏం పేరు? నరసాపురం. ఇవాళ వచ్చారా సార్గా? ఎన్ని గంటలకు వచ్చాడు? 10 గంటలకు వచ్చిండా? ఎన్ని గంటలకు వెళ్ళాడు మళ్ళీ? 12కి వెళ్ళి మిమ్మల్ని ఇంటికి వెళ్ళిపోమన్నాడా? ఏమన్నాడు? రోజు ఇంతేనా? ఇలా ఒక్క రోజేనా? నిన్న మంచిగా వచ్చిండా? మొన్న నిన్నెందుకు రాలే? మరి నిన్న ఎవరున్నారు స్కూల్లో? నిన్న మీటింగ్ ఉందని రాలేదా? మరి మిమ్మల్ని ఎవరు చూసుకున్నారు? ఏ టీచరు? అంగన్వాడీ టీచరా? వేరే అంగన్వాడీ టీచరే కదా? సరే, ఓకే. పేరమ్మా? ఎన్ని గంటలకు వస్తాడు రోజు? మార్నింగ్ ఉదయం ఎన్ని గంటలకు వస్తాడు? 10కి. ఏ సార్ ఎవరు సార్లు కూడా ఎవరు రాలే ఇక్కడికి? మేడం సెలవు పెట్టిన తర్వాత వేరే సార్లు ఎవరు రాలేదా ఇక్కడికి? పిల్లలకు మీరే అన్నం పెట్టారు, వండి పెట్టారు. మేడం పేరేంది? శైలజ. ఎక్కడి నుంచి వస్తారు మేడం? ఇల్లు నుంచి వస్తారా? ఓకే. మండలం కంబాల నారాయణపురం జీపీ రామచంద్రపురం స్కూల్లో పరిస్థితి ఏంటంటే 1,70,000 ఇచ్చి వాటర్ కోసం రింగులు వేసి బాత్రూములు అన్ని శుభ్రం చేయడం కోసం చేశారు. అది ఏమి ఆ రింగులు వేశారు, మోటార్ పెట్టారు, కానీ పైపులు ఎందులోకి పోవట్లేదు, ట్యాపులకి ఎక్కుతలేవు, స్కూల్లోకి నీళ్ళు రావట్లేదు, బాత్రూంలకు నీళ్ళు లేవు. ఆ డోర్లు పెట్టినాం అంటారు, డోర్లు ఊడిపోయినాయి, అందులో శుభ్రత లేదు, నీళ్ళు లేవు కాబట్టి శుభ్రత లేదు అంటారు. పిల్లలు మంచినీళ్ళకి కూడా లేవు. ఏంటిదంటే మరి నీళ్ళు నడవంది నేనేం చేయాలని సార్ అంటుండు. సార్ మరి బిల్లు ఇచ్చారంటే 42,000 బిల్లు ఇచ్చాము, మిగతా ఉన్నాయంటే అది ఇయ్యబాకండి, అది చేసేదాకా ఇయ్యబాకండి అన్నాను. అన్నాక మా ముందే ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే ఆయన 2 సార్లు 3 సార్లు చేస్తే కూడా ఫోన్ లేపలే. ఆయన ఫోన్ లేపుతలేడు. అది ఏం జరిగింది, అది ఏందనేది అది కట్టించి సుఖం లేదు. ఇప్పుడు స్కూల్ ముందట బోర్డులో నిన్న ఎండిఓ ఆఫీసులో సార్ కలిసిండు మెకానిక్. ఏంది అంటే పైపులు లేవు గవర్నమెంట్ దగ్గర, పైపులు ఉంటే దాన్ని బాగు చేస్తామని ఆయన అన్నాడు. ఇప్పుడు పిల్లలు ఇంటికాంచి తెచ్చుకోవాలి, లేదంటే వాళ్ళ కోసం వాళ్ళు పడతారు స్కూల్ దగ్గర. మధ్యాహ్నం అన్నం తిన్నప్పుడు కావచ్చు, బాత్రూమ్ పోయినా కూడా అదే. ఇప్పుడు ఆ రింగులు వేసిండ్రు, రింగుల మట్టి పోయలేదు, గుంటలు ఉన్నాయి, పక్కమడి పోసిన గడ్డ మట్టలు అట్నే ఉన్నాయి. రింగులకు హోల్స్, పైపుల కోసం వేసిన హోల్స్ మంచిగా పూడ్చలేదు, శుభ్రం చేయలేదు. ఆ తీగలు కరెంట్ తీగ పెట్టేసి కిందికి ఉన్నది. బడి పిల్లలు అంటేనే బడి అంటేనే పిల్లలు, అది అట్లా శుభ్రత లేదు, నీళ్లు లేవు, అంత ఆగం పనులు ఉంటాను. వీళ్ళైతేనో సరే సెలవు పెట్టుకుంటారు, సెలవు పెట్టుకునేప్పుడు ఒక్కలైనా ఉండి బడి నడిపిస్తారు, టైం టు టైం వస్తారు. వర్షాలు ఎప్పుడు కొద్దిగా అర్ధగంట అటు ఇటు అవుతారు కానీ వస్తున్నారు. కానీ మరి ఈ రోజు గమ్మతు
మరి ఇక్కడ స్కూల్లో ఎవరు లేకుండా ఆ ఊరు స్కూల్కి పోయినా ఇది అంటారు. అది ఆ సెలవులు ఆ వ్యవహారాలు ఏంటి అనేది అది ఇక ఎంఈఓ గారు వీళ్ళే చూసుకోవాలి. అది మాకేం తెలియదు. ఎంఈఓ గారు ఏమన్నారంటే మేము ఈ బల్లే ఎవరు లేరు కాబట్టి ఇక్కడే చెప్పాలి బడి, ఆడికెందుకు పోయినామని సీన్ సార్ని అడుగుతుండ్రు. సీన్ సార్ ఏమో అక్కడ ఎవరు లేరు కాబట్టి కొంచెం ఒక గంట సేపు అట్లా చూసుకొని రాండి, ఒక దమ్ము చూసుకొని కూగబెట్టి రాండి అని చెప్పిండు ఆయన గారు. అంతేగాని నాకు ఆ బడితో సంబంధం లేదు, నేను ఇక్కడనే ఉన్న డ్యూటీలో అని ఇక్కడ తాళం వేసి ఉన్నది. తాళం వేసి ఉందని మీరు వచ్చి ఫోన్ చేస్తే నేనే అక్కడ డ్యూటీ చేస్తానని ఆడికి వచ్చిందని మీరు అంటారు. ఇక అది అదే ఇక ఎంఈఓ గారు అక్కడికి మేమేం చూడలేదులే. కానీ ఎక్కడ ఉన్నా వీళ్ళు మంజూరు చేసి దాన్ని పర్యవేక్షణ లేదు. ఆ ఏఈ గారు ఏం చూస్తారో ఎవరేం చూస్తారో తెలియదు. వీళ్ళు స్థలాలు చూపెట్టమంటే పెద్ద మనుషులు స్థలం చూపెట్టి అవి కట్టారు. మరి కట్టినప్పుడు కరెక్ట్ కట్టి నీళ్ళు ఎక్కియాలి కదా, నీళ్ళు ఎక్కియకుండా ఉండి ఆగమాగంగా చేసి మరి ఎప్పుడో బిల్లు తీసుకుంటారో ఏం చేసుకుంటారో తెలియని పరిస్థితి. మేమైతే బిల్లు ఇప్పేద్దామని హెడ్ మాస్టర్ గారికి చెప్పినాం, పేరెంట్స్ కమిటీలో చెప్పినాం. ఎట్లా ఉంటుందో అట్లా. ఇప్పుడు 2 నెలలు ఆదేసి 2 నెలలు దాటింది అది కట్టిండ్రు, నీళ్ళు ఎక్కించలేదు, ఏం లేదు. బిల్లులు రావట్లేదంటే బిల్లు రాకపోతే మనం వచ్చినప్పుడు గవర్నమెంట్ లెక్క ప్రకారం వచ్చినప్పుడు వీళ్ళు సంతకాలు పెడతారు హెచ్ఎం గారు, వాళ్ళు తీసుకోవాలి. కానీ అప్పటికైతే కంప్లైంట్ చేయాలి కదా. మరి బిల్లు రాలేదని మధ్య రోజులు పెట్టిపోతే ఇప్పుడు నీళ్ళు ఎట్లా? ఇప్పుడు లేడీస్ టీచర్స్ ఉంటారు, ఆడపిల్లలు ఉన్నారు, స్కూల్ పిల్లలు, ఎక్కడ బాత్రూమ్ పోతే ఏం చేస్తారు, అన్నం తింటే ఏం చేస్తారు? ఇప్పుడు ఈ రైతుల వ్యవహారం ఏంది? బడి పిల్లలు తల్లిదండ్రులు అందరూ స్కూల్ చేనుల పనిలో పోతారు. ఇప్పుడు ఇంటికి ఒకవేళ పొరపాటున నీళ్ళు కావాలని పోతే వాళ్ళు తాళాలు వేసి ఉంటారు. ఎక్కడికి పోవాలి పిల్లలు? మనం చెప్పేటి అన్నో బ్రహ్మాండమైన నీళ్లు, బ్రహ్మాండంగా నీళ్లు, బ్రహ్మాండంగా వనరు, స్కూల్కి ఇంత ఇచ్చినాం అనేది ఉన్నది. కానీ అదేది ఎక్కడా పని లేదు. దాన్ని ఏం పట్టించు గవర్నమెంట్ వైపు నుంచి కూడా దాని మీద మనం చేసిన ఏమేమి నడుస్తుందా కరెక్ట్ లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఉద్యోగస్తుల మీద కానీ కాంట్రాక్ట్ వాళ్ళ మీద కానీ పేరెంట్స్ వాళ్ళని కూడా చూసుకోవాలి. పేరెంట్స్ కూడా రాకపోతే మమ్మల్ని అయితే నెలకోసారి పిలుస్తాను, మేము వచ్చినప్పుడు ఇదే చెప్తున్నాం. ఈ నీళ్ళ వనరు ఏంది, మంచినీళ్ళు లేవు కదా, ఇదేంటి అదేంటి అని చెప్పి అంటున్నాం. మరి మేము చెప్తాను అండి, ఫోన్ చేస్తే మాత్రం లేపుతలే. మేము ఎప్పుడు ఉన్నప్పుడు చేసినా ఆయన అయితే లేపుతలేడు. అది పప్పులు ఏంటో చూసి నీళ్లు నడిపేవలసిన బాధ్యత కాంట్రాక్టర్ది. బిల్లు వచ్చినా రాకున్నా మనకు సంబంధం లేదు. నీళ్ళు నడిపిస్తేనే పిల్లలకు మంచిగా ఉంటుంది. ఆ ఊడిపోయిన డోర్లు కానివ్వండి, అవి కుళాయిలు మంచిగా చేసేసి నీళ్ళు ఎక్కించి నడిపించి బిల్లు తీసుకోవాలి. ఆయనకు ఏం వద్దంటలే, తీసుకోవాలి బిల్లు. దాని మీద తగిన చర్యలు తీసుకొని కరెక్ట్ ఉండేట్టు చూడండి.